హలో ఎవ్రీవన్, ఈ రెసిపీ వచ్చేసి స్వీట్ రైస్ అంటే మిఠాగా అనమాట. మా అమ్మ చేసి చిన్నప్పటి నుంచి మా ఫేవరెట్ రెసిపీ అనమాట. సో చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. గుడ్కా ఖాన్ అంటారు, బెల్లం రైస్ అంటారు. ఇది మా మమ్మీ ఫాతిహా కూడా యూస్ చేస్తారు. సో దీనికోసం ముందుగా 2 గ్లాస్ రైస్ అక్కడ వాటర్లో సోక్ చేసి పెట్టినాను అనమాట, కడిగేసుకొని. ఈ రైస్ వచ్చేసి క్వాంటిటీ వచ్చేసి 400 గ్రామ్స్ రైస్ అనమాట. ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేశారు. దీనికోసం బెల్లం అయితే ఇక్కడ 500 గ్రామ్స్ అండి, ఎందుకంటే దాన్ని తీవి పట్టి మేము యాడ్ చేస్తున్నాము. 400 గ్రామ్స్ రైస్కి 500 గ్రామ్స్ బెల్లం అనమాట. ఇలా కట్ చేసుకొని పెట్టినారు. అండ్ కొబ్బరి, దాంతోపాటు ఇలాచి కూడా యాడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లోకి జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బెల్లంలోకి మేమైతే ఫస్ట్ బెల్లం కరిగించుకుంటాము, ఎందుకంటే స్ట్రైన్ అవుట్ చేస్తున్నాం అనమాట. డస్ట్ ఉంటుంది వెళ్ళిపోతుందని చెప్పేసి. సో తర్వాత ఇలా బెల్లం కరిగేలోపు మమ్మీ అయితే ఇక్కడ బగారా స్టార్ట్ చేస్తుంది. సో ఒక డక్ష పెట్టేసుకున్నారు. స్టవ్ ఆన్ చేసుకొని వేడవగానే ఇప్పుడు 2 to 4 టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్తో నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట పోపు కోసము అండ్ బగారా కోసం. దీంట్లో కట్ చేసుకున్న కొబ్బరి యాడ్ చేస్తున్నారు అండ్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నారు. సో ఇలా సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నారు. ఇవి కొబ్బరి కాజు ఫ్రై అయ్యేలోపు వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అనమాట. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాస్ వాటర్, ఎగ్జాక్ట్లీ 1:2 అనమాట. ఇక్కడ ఈ బౌల్తో యాడ్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ రైస్ ఈ బౌల్తో కౌంట్ చేస్తున్నారు కాబట్టి 2 బౌల్స్ వాటర్ యాడ్ చేస్తున్నారు. అంటే క్వాంటిటీ కన్ఫ్యూజ్ అవ్వకుండా 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అనమాట. ఇక్కడ ఇలాచి కూడా దంచి చేసుకుని యాడ్ చేసుకుంటున్నారు. సో మనం రైస్లో వాటర్ మాత్రం తక్కువ చేయకూడదు అనమాట. సో షీరా వాటర్ ఈజ్ సపరేట్ అనమాట. సో ఎక్కడైతే బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోతుంది. సో ఏమైనా డస్ట్ ఉంటే కొంచెం స్ట్రైన్ అవుట్ చేసుకుంటే పోతుందని చెప్పేసి డౌట్ అనమాట. మీరు కావాలంటే బెల్లం టేస్ట్ బట్టి క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే వాటర్ మొత్తం మంచిగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నారు. సో వాటర్ అయితే మనకు తక్కువ చేయకూడదు, రైస్ వాటర్ ఎగ్జాక్ట్లీ యాడ్ చేసుకోవాలి 1:2. రైస్ మంచిగా ఇలా కుక్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ ఫైనల్గా ఇక్కడైతే దమ్ ఏ స్టైల్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి షీరా యాడ్ చేసుకుంటారు మమ్మీ, ఇలా స్ట్రైన్ చేసుకుంటారు. సో ఇది ఒక జస్ట్ డౌట్ అనమాట. షీరా ముందుగా మనం యాడ్ చేసుకోము, ఎందుకంటే రైస్ ఉడకదు, పలుకుగా ఉంటుంది. అండ్ రైస్లో కూడా వాటర్ తక్కువ చేయకూడదు, ఎందుకంటే మంచిగా అది రైస్ మంచిగా కుక్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇలాగా స్టీమ్ చేసుకోవడానికి షీరా మొత్తం యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ షీరాలో రైస్ మొత్తం మిక్స్ చేసుకుంటారు అనమాట. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము మమ్మీ ఇక్కడైతే దమ్ చేస్తారు, స్టీమ్ చేస్తారు. ఇలా చేస్తే మనకైతే రైస్ ప్రాపర్గా ఉడుకుతుంది అండ్ ఈ గూడు కూడా మంచిగా బెల్లం కూడా సరిపోతుంది అనమాట. సో ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నారు, తీసేసుకొని చేసుకుంటే ఒక 5 minutes వరకు చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్ మాత్రం చాలా సపరేట్గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలాగ మళ్ళీ సెట్ చేసుకొని దమ్ పెట్టేసుకుంటారు. చూసారు, ఎగ్జాక్ట్లీ సిమ్లో ఒక 5 minutes పెట్టారనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది రైస్, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ బగారా రైస్ అంటే మీఠా బగారా రైస్ అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.